అయోధ్య రామాలయానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. సుదీర్ఘకాలం పాటు రామాలయ నిర్మాణం కాకుండా అడ్డుపడింది. ఆ వ్యవహారం పరిష్కారం కాకుండా అడ్డుపడింది. ఇప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి చివరికి రాహుల్ గాంధీ వెళ్ళలేదు, సోనియా గాంధీ వెళ్ళలేదు, లేకపోతే ప్రియాంక గాంధీ వాద్రా వెళ్ళలేదు. వాళ్ళ పార్టీలో ఎవరన్నా వెళ్తే కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి తాజాగా సంచలనమైంది. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి ఆ పార్టీ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త రాధికా ఖేడా రాజీనామా చేశారు. అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించుకునేందుకు పార్టీ నేతల నుంచి తాను వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టు ఆమె ఆరోపించారు. దీనివల్ల ఛత్తీస్గఢ్లోని పార్టీ కార్యాలయంలోనికి తనను అనుమతించలేదని చెప్పారు. దీని మీద పార్టీ అగ్రనేతలకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పంపిన రాజీనామా లేఖలో రాధిక పేర్కొన్నారు. మతాన్ని సమర్థించే వారికి వ్యతిరేకత ఎదురవుతుందని పురాతన కాలం నుంచి స్పష్టమవుతుంది. దీని మీద అనేక ఉదాహరణలు ఉన్నాయి. అదే రీతిలో శ్రీరాముడి పేరుని జపించిన వాళ్ళకి ప్రస్తుతం కొందరు వ్యతిరేకిస్తున్నారు. హిందువులందరికీ రాముడి జన్మస్థలం పరమ పవిత్రమైంది. రామలల్లా దర్శనంతో తమ జీవితం ధన్యమైందని ఈ మతస్థులు భావిస్తారు. కొందరు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటూ ఆమె చెప్పుకొచ్చారు.